ప్రపంచంలో ఉన్న ప్రజలు దేనికి భయపడుతున్నారు? In the news, there is a very popular fish, that is oat fish. లెవితాన్ గురించి ఎందుకు ఆరాటపడుతున్నారు? దాని గురించి ఎందుకు అన్వేషిస్తున్నారు? ప్రజలందరూ కూడా ఆసక్తితో ఎందుకు ఎదురు చూస్తున్నారు? దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు? అసలు బైబిల్ గ్రంథంలో ఏమని ఈ యొక్క లెవితాన్ గురించి వివరణిస్తుందో ఇప్పుడు చూద్దాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన అంశం గురించి ధ్యానించుకుంటున్నాము. మరి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ కూడా ఒక విన్నపము, విజ్ఞప్తి అనేది మీకు తెలియజేస్తున్నాను. మరి నా పరిచర్యను, నా యూట్యూబ్ ఛానల్ని మీరు ప్రోత్సహించండి, సపోర్ట్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ యొక్క వీడియోను అందరికీ ఉపయోగపడుతుందని చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోను మీరు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యందు భయం కలిగి మరి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియోను మీ ముందు పెడుతున్నాను. ప్రాముఖ్యంగా మరి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారంటే మరి సముద్రంలో ఒక చేప లాంటి ఒక పాము అనేది బయటికి వచ్చాయి. అనేకమైనవి మరి క్రూరమైన చేపలు, అలా ఎప్పుడు కూడా చూడలేనివి, ఎప్పుడు కూడా వినలేనివి, అలాంటివన్నీ కూడా సముద్రపు ఒడ్డుకు వచ్చి మరి ప్రజలకి కనబడుతున్నాయి. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు, దీని గురించి అన్వేషిస్తున్నారు, అదే విధంగా దీని గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు ఈ యొక్క చేపలు అనేవి బయటికి వచ్చి ప్రజలకి ఒక మెసేజ్ అనేది ఇస్తున్నాయి అనేది ప్రజలందరూ నమ్మకం. ఏంటి మెసేజ్ అంటే త్వరలోనే ఈ యొక్క భూమి కూడా అంతమవుతుంది, ప్రళయం అనేది రాబోతుంది అనే ఒక సిమ్టమ్, ఒక సూచన అనేది మరి ఇస్తున్నాయి అని ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయమును బట్టి మనము బాగా ఆలోచించుకున్నట్లయితే ప్రజలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఆందోళన చెందుతూ ఉంటారు, ప్రతి విషయంలో కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఎప్పుడు చూడలేనివి, ఎప్పుడు కూడా మనకు కనబడలేనివి కనబడినప్పుడు అవి ఏవైనా సూచనలు ఇస్తున్నాయా, లేకపోతే ఏవైనా మనకి మెసేజ్ అనేది మనకి పాస్ చేస్తున్నాయా అని చెప్పి ఈ విషయమును బట్టి మరి చాలామంది కూడా అన్వేషిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆలోచనకు మరి మీ యొక్క భయమునకు తగినట్లుగా మరి హీబ్రూ భాషలో రాయబడిన బైబిల్ గ్రంథాన్ని మనం ఒక్కసారి ధ్యానించుకుందాం. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ ప్రపంచంలో నలుమూలల ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏమి జరగబోతుంది, ఏం జరుగుతుంది, ముందుగా ఏమి జరిగింది అనే విషయంలో మరి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు లెక్కించి పెట్టాడు. అది మనం అర్థం చేసుకొని దాన్ని ధ్యానించినప్పుడు అది మనకి కంప్లీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు, ఎప్పుడు సత్యమనే ప్రకటిస్తుంది. మరి మారుస్తున్నామని బైబిల్ గ్రంథం అనేది చెప్తున్నాం, కానీ బైబిల్ గ్రంథం అనేది ఏంటంటే ఒక సైన్స్గా మనం చూడొచ్చు, హిస్టరీగా మనం చూడొచ్చు, లేదా పరిశుద్ధమైన రాబోయే విపత్తుల గురించి కూడా అవి రాయబడి ఉన్నాయి. ప్రతి విషయమును కూడా అక్కడ లెక్కించబడి ఉంది. అయితే ముఖ్యంగా సైంటిఫిక్గా మనం ఆలోచించినట్లయితే యోబు గ్రంథంలో చాలా విషయాలు అందులో రాయబడి ఉన్నాయి. ప్రతి మొక్క గురించి, గడ్డి గురించి, పువ్వుల గురించి, అదేవిధంగా ప్రతి ఒక్క జంతువు గురించి రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో యోబు గ్రంథము చాలా స్పష్టంగా మనం చెప్తుంది. యోబు గ్రంథం మనం ధ్యానించుకున్నట్లయితే ముఖ్యంగా మనము ఇప్పుడు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ప్రజలు భయపడుతుంది ఏంటంటే లెవితాన్. ఈ లెవితాన్ అనే ఒక మహా భయంకరమైన సముద్రములో
ఒక భయంకరమైన మకరం లాంటిది ఉంది. ఆ యొక్క మకరం అనేది బయటికి వచ్చింది. అందుకనే మనకి చాలా విపత్తులు రాబోతున్నాయి, ప్రళయం రాబోతుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమును బట్టి మరి శాస్త్రవేత్తలు కూడా చాలామంది కూడా అన్వేషిస్తున్నారు. ఏంటి, ఏమైంది, ఏం జరుగుతుంది అనే విషయముల బట్టి కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇంగ్లీష్ బైబిల్‌లో మనకి హిబ్రూ భాషలో అది ట్రాన్స్‌లేషన్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్‌లో ఈ యొక్క పేరు అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. ఈ లెవితాన్ అనే ఒక మహా భయంకరమైన ఒక మృగము లాంటిది అవ్వచ్చు, క్రూర మృగం అవ్వచ్చు, లేకపోతే మకరం అనొచ్చు. తెలుగు ట్రాన్స్‌లేషన్‌కి వచ్చినప్పుడు తెలుగు పదాన్ని మనం తీసుకున్నప్పుడు అది మకరముగా పిలువబడుతుంది. అది అక్కడ రాయబడింది. మకరం అంటే అందరికీ తెలిసిన పదమే. అది ముసలిలాగా ఉంటుంది. చాలా పొడవైనది. దాని యొక్క వర్ణమంతా కూడా యోబు గ్రంథము 41 అధ్యాయములో అక్కడ రాయబడి ఉంది. అంతకు ముందుగా మనం తీసుకున్నట్లయితే యోబు గ్రంథము 40వ అధ్యాయంలో మరి 15వ వచనం నుండి ఆ చివరి వచనాలు మనం ధ్యానించినట్లయితే అక్కడ మనకొక అడవి మృగమని గురించి, నీటి గుర్రము గురించి అక్కడ రాయబడి ఉంది. అయితే ఈ యొక్క పదాలన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే భయంకరమైన మరి మృగం లాంటివి, భయంకరమైన జంతువులు లాంటివి, భయంకరమైన ఆకారం లాంటివి దేవుడు సృష్టించాడు అనే విషయమును మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించినప్పుడే ఇవన్నీ కూడా దేవుడు మరి సృష్టించాడనే విషయమును స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఈ యొక్క లెవితాన్ యొక్క వర్ణం ఏంటంటే మరి ముసలి ఆకారంలో ఉంటుంది. దాని వీపు మీద ఇనుప మరి చారలు లాంటివి కప్పబడి ఉంటుంది. అది తుమ్మిన, అది యొక్క శ్వాస తీసుకున్న దాని యొక్క నోటి నుండి అగ్ని వస్తుంది. మరి తుమ్మినప్పుడు వెలుగు ప్రకాశమైనది ప్రకాశింపబడుతుంది. ఒక మెరుపు లాంటిది వస్తుందని చాలా వర్ణముగా అక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇది సముద్రపు ప్రాణి, సముద్రంలోనే ఉంటుంది. మహా అగాధంలోని ఇది ఉంటుందని దేవుడు అక్కడ రాయించాడు. అది అక్కడ ఉంటుంది, అక్కడ ఉన్నది అని చెప్పి మన యోబు గ్రంథంలో మనం చూస్తాం. అయితే ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి అది మహా ఘట సర్పంగా పిలువబడుతుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లు 13వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అది ఒక క్రూర మృగంగా, లేదా మరి 12వ అధ్యాయం 3వ వచనంలో ఎర్రని ఘట సర్పంగా పిలువబడుతుంది. అయితే ఇది ఒక అశాంతితో కూడినది, చెడు శక్తులతో కూడిన విషయాన్ని మనం గమనిస్తాం. కానీ దేవుడు ఎందుకు యోబు గ్రంథంలో లెవితాన్ గురించి అక్కడ లిఖించాడు, రాశాడు, యోబు గ్రంథంలో గుర్తు చేశాడంటే దేవుని యొక్క మహాశక్తి గురించి అది రాయబడి ఉంది. ఎందుకంటే మనకి కనిపించలేనివి మహా భయంకరమైన మృగాలు ఉండొచ్చు, జంతువులు ఉండొచ్చు. కానీ వాటికన్నా మనం తక్కువే, బలహీనులమే. కానీ వాటిని ఎదుర్కోవడానికి శక్తి కూడా మనకి చాలదు. కానీ వాటిని సృష్టించిన దేవుడు, వాటిని నిర్మించిన దేవుడు, వాటిని మరి దేవుడు సృష్టిలో పెట్టిన విధము చూస్తే దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత బలవంతుడో మనకి తెలుస్తుంది. అందుకనే దేవుడు అక్కడ యోబు గ్రంథంలో మనకి చూస్తాం. ఎందుకంటే యోబు బలహీనుడయ్యాడు, సాతాను చేత మరి శోధింపబడుచున్నాడు. సాతాను చేత మరి ఎంతగానో కృంగి చేస్తున్న ఆ సాతానుని ఓడించలేక దేవుని మీద ఆధారపడ్డాడంటే దేవుడు గుర్తు చేస్తున్నాడు ఏంటంటే, నేను మహాశక్తి గల దేవుడిని, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, మరి మహా ఘట్టములను, మరో క్రూర మృగములను, ఈ యొక్క లెవితాన్ అనే మృగమును కూడా, మరి సముద్ర ప్రాణిని కూడా నేనే సృష్టించాను, వాటన్నిటినీ కూడా అణిచివాడిని నేనే అని చెప్పి దేవుని యొక్క శక్తిని యోబు మరి గుర్తించడానికి అక్కడ వర్ణం అనేది మనం అక్కడ చూస్తాం. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి అక్కడ ఎర్రని ఘట సర్పం అనేది మనం చూస్తాం. ఎందుకంటే అది ఒక సాతానికి మన చిహ్నంగా, సాతానికి చెప్పబడిన ఆ యొక్క పేరుగా మనం అక్కడ చూస్తాం.
ఎందుకంటే సంఘం అంటే ఒక స్త్రీని మరి ఆ మహా ఘట సర్పము హింసిస్తుంది, బాధిస్తుంది. అందుకనే అతనికి సాతాను అని పేరు కూడా అక్కడ మనం ఏ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఈ యొక్క స్త్రీ ఎవరంటే మరి సంఘాన్ని హింసిస్తుంది ఆ మహా ఘట సర్పం. మరి సముద్రములో నుండి వస్తుంది అని చెప్పి మరి 12వ అధ్యాయంలో చూస్తాం. ఏదేమైనా సరే ఆ యొక్క ఈ లెవీతాన్ అవ్వచ్చు, ఘట సర్పం కావచ్చు, ఇవన్నీ కూడా మరి భయంకరమైన మరి క్రూరత్వంతో కలిగిన విధముగా మనం ప్రాణులుగా చూస్తాం. కానీ ఏది సృష్టించినా ఏది చేసినా సరే దేవుని శక్తి ముందు కూడా ఏది కూడా నిలబడదు. కాబట్టి ఈ యొక్క లెవీతాన్ కూడా అలాంటిదే. దేవుని శక్తి దగ్గర అది నిలబడదు. ఎందుకంటే ఆ యొక్క సృష్టికర్త మాట వినాలి. సృష్టికర్త ఏదైతే చెప్తుందో అది చేయాలి. సృష్టికర్త మరి అణిచివేసబడినప్పుడు అది అణిచివేయబడాలి. కాబట్టి సముద్రములో ఒకవేళ ఉందా లేదా అనేది కూడా అన్వేషిస్తున్నారు. ఏదేమైనా సరే మరి ఒకవేళ ఉన్నా సరే దేవుడు అణిచివేసే దేవుడు. ఎందుకంటే ఈ భూమిపై మనం ఉన్నాము, క్షేమంగా ఉన్నాము, భద్రంగా ఉన్నాం. ఒకవేళ ఉంటే అది ఎప్పుడో ఒక రోజు బయటికి రావాల్సిందే. బయటికి వస్తే అది మహా భయంకరమైన దినము కావచ్చు. ఆ దినములన్నీ కూడా మనం ఎక్కడ చూస్తామంటే ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఎందుకంటే సంఘం ఎత్తబడి వెళ్ళిపోయిన తర్వాత 7 ఏళ్ల శ్రమకాలం వచ్చిన తర్వాత మరి సముద్రములో నుండి మరి ఘట సర్పం అనేది వస్తుంది, క్రూర మృగం అనేది వస్తుంది. మరి ఇవన్నీ కూడా సాతానికి సంబంధించిన ఒక సింబాలిక్గా మరి ఒక విధమైన మరి తత్వంతో కూడిన విధముగా మనకి కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ లెవీతాన్ గురించి మనం భయపడన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మహాశక్తి గలవాడు. అది ఎక్కడ అంధకారంలో ఉన్నా, అగాధ జలముల్లో ఉన్నా సరే దేవుడు అణిచివేసి ఉండొచ్చు, లేకపోతే అవి లేకుండా ఈనాటికి చేయవచ్చు. ఎందుకంటే దేవుడు మనకి సహాయకరుడు, సహాయం చేసే దేవుడు. ఆయన శక్తిమంతుడు, జ్ఞానవంతుడు. ఆయన యొక్క జ్ఞానము ఎవరికీ కూడా వర్ణింపశక్యము కానిది. ఎందుకంటే ఒక సృష్టికర్త అంత జ్ఞానము కలిగి ఆ యొక్క క్రూరత్వము కలిగిన ఆ యొక్క లెవీతాను, క్రూర మృగము, ఘట సర్పము, ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా మనకు చూపిస్తున్నాడంటే రాబోయే దినాలు బహుభయంకరంగా ఉంటాయి. అందుకని స్టార్టింగ్లో చెప్పాను, అందరూ కూడా భయపడినట్లే ప్రళయం వస్తుందా, భూమి అంతమవుతుందా, ఇదే అంతమని అనుకోవచ్చు. కానీ ఒక విషయం మీకు చెప్పచ్చు. ఏంటంటే దేవుడు చిత్తం లేనిది ఏది కూడా జరగదు భూమిపైన. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, దేవుడిని అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక విషయంలో నేను క్లారిటీగా చెప్పగలను. దేవుడు త్వరలోనే రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఈ యొక్క విపత్తులన్నీ కూడా మరి సంభవిస్తాయి. సంభవించినప్పుడు ఏది సింబాలిక్గా ఒక 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 చేప కానీ, ఒక చూడలేని ఒక సర్పము కానీ ఏవైనా మనకి కనబడినప్పుడు ఇవన్నీ కూడా మనకు ఒక సింబాలిక్గానే మనం చూసుకోవాలి. ఏంటంటే ఒక మెసేజ్ అనేది మనకి ఇవ్వబోతున్నాడు. ఒక ఫిష్ ఇవ్వదు మనకి, ఒక చేప మెసేజ్ ఇవ్వదు. ఒక ప్రళయం వస్తుంది, ఒక ప్రళయం రాబోతుందని అవి మనకి చెప్పవు. ఎందుకంటే సృష్టికర్త ఎప్పుడో చెప్పాడు. ఏంటంటే నేను త్వరలోనే రాబోతున్నాను. ఎందుకంటే దేవుడు ఈ భూమిపై ఉన్నప్పుడు ఈ భూమిపై సమాధానం ఉంటుంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, సమాధానకర్త యేసు ప్రభువే. ఆయన ఈ లోకంలో ఉండి సమస్త మానవాళి కొరకు ఆయన యొక్క రక్తము చిందించి పాప క్షమాపణ అనేది ప్రతి మానవుడికి ఇచ్చాడు. ఆయన యందు విశ్వసించిన వాడు ఎన్నడూ కూడా మరి చనిపోడు, నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడని ఆయన చెప్పాడు. ఎప్పుడైతే ఆయన స్వరం విని ఆయన యందు విశ్వసించి ఆయన యందు వెంబడించి ఆయన చూపే మార్గంలో ఎవరైతే నడుస్తారో ఈ యొక్క విపత్తుల నుండి తప్పింపబడతారు. ఈ యొక్క మహాభయంకరమైన క్రూరత్వం కలిగిన ఈ లెవీతాన్ కావచ్చు, ఘట సర్పం కావచ్చు, క్రూరముఖం కలిగిన మరి ప్రతి ఒక్క
మరి బుర్రలు కలిగిన క్రూరత్వం కలిగిన ఆ యొక్క సర్పాలు అవి బయటికి వచ్చిన ఆ యొక్క సాతాను స్వరూపం కలిగిన ప్రతిదీ నుండి కూడా దేవుడు తప్పించడానికి సమర్థుడు. ఎందుకంటే ఆయన మహాశక్తి గలవాడు, ఆయన మహాజ్ఞాని గలవాడు. కాబట్టి త్వరలోనే అంతం వస్తుందా అంటే అది కూడా దేవుడు బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే నేను త్వరగా రాబోచున్నానని చెప్పాడు. వచ్చినప్పుడు మనం సిద్ధపరచుకొని నశించే వారి పట్ల మనము ఆసక్తి కలిగి చెరలో ఉన్న వారిని విడిపించి వారిని రక్షించి ప్రభు మార్గంలో నడిపించడం మన కర్తవ్యం, మన యొక్క బాధ్యత, మన యొక్క భారం అనేది మర్చిపోకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా మరి దేవుడు చూపించిన మరి మనకి సూచనలే. కాబట్టి త్వరలో దేవుని యొక్క రాకడ సిద్ధంగా ఉంది కనుక మనం మేలుకుందాం, ఇప్పటికైనా మేలుకుందాం. దేవుని యొక్క సృష్టికర్త యొక్క మహాశక్తి గురించి అందరికీ వివరిద్దాం. లెవీతాన్ గురించి మరి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో మీరు పెట్టినట్లయితే నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే లెవీతాన్ గురించి అంత భయపడని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు, నేను ముందుగా చెప్పాను, జ్ఞానవంతుడు, శక్తివంతుడు, వాటిని అణిచివేసేవాడు, మరి అనగగుద్రొక్కేవాడు. మరి మన దేవుడు మనతో ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, భయపడద్దు. ఏ యొక్క ప్రళయము నుండి, ఏ యొక్క మరి భూమి అంతమవుతుందని ఎప్పుడు కూడా మనం భ్రమపడకూడదు. ఎందుకంటే దేవుడు చిత్తములో మనం అందరం ఉన్నాం. సంఘము భూమిపై ఉంది. సంఘము పైకి ఎత్తబడిన తర్వాత మహాశ్రమకాలం అనేది రాబోతుంది, భయంకరమైన శ్రమకాలము. ఆ తర్వాత ఇవన్నీ కూడా అంతమవుతుంది, ప్రళయం వస్తుంది, ఇవన్నీ కూడా జరుగుతుంది. కానీ మహాప్రళయం కన్నా, భూమి అంతము కన్నా మరి 7 ఏళ్ల మహాశ్రమకాలం బహు భయంకరమైనది రాబోతుంది. దానికి నుండి తప్పించుకోవడానికి మనం అందరం సిద్ధపడి యేసుక్రీస్తు యందు విశ్వాసించి యేసుని నమ్మి మరి ఆ యొక్క శ్రమకాలం నుండి తప్పింపబడాలని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.